వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికల వాడివేడి మొదలైంది. ఎందుకు వాడివేడి మొదలైందంటే టీడీపీ జనసేన పొత్తుతో ముందుకెళ్తుంది, వైఎస్ఆర్సీపీని ఓడిస్తామని చెప్తుంది. అయితే వైఎస్ఆర్సీపీ సింగిల్గా వస్తుంది, సింహంలో వస్తుంది, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఒకసారి అధికారాన్ని చేపడుతుందని చెప్తున్నారు. ఎందుకు వీళ్ళంత ధీమాగా చెప్తున్నారంటే 1, 2, 3, 4 ఇవి కాలేజీ ర్యాంకులు కాదు, వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన లిస్టులు. మరి ఈ 4 లిస్టులే చివరిగా ఉంటాయంటే ఖచ్చితంగా 5వ లిస్టు ఉంటుంది. 5వ లిస్టుపై కసరత్తు చేస్తుంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో. ఇప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ రాజకీయం అంతా తాడేపల్లి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నది. ఎందుకు తాడేపల్లి కార్యాలయం చుట్టూ తిరుగుతుందంటే ప్రముఖంగా ఒక సీటు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నరసరావుపేట ఎంపీ స్థానానికి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు రాజీనామా చేశారు. అయితే ఈయన ఎంపీ స్థానానికి రాజీనామా చేసిన తర్వాత పార్టీకి కూడా సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఈయన ఏమంటున్నారు అంటే కొంత మీడియా సంస్థలు కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు ఏం చెప్తున్నాయి, ఖచ్చితంగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీకి షాక్ ఇచ్చారని. ఇక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీకి షాక్ ఇవ్వలేదు, వైసీపీ అధిష్టానమే లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి షాక్ ఇచ్చింది. ఏ విధంగా అంటే ఆయన నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అయితే నీకు నరసరావుపేట ఎంపీ స్థానం కాదు, గుంటూరు ఎంపీ స్థానం ఇస్తారు, అక్కడి నుంచి పోటీ చేయన్నారు. అయితే ఆయనకి ఇష్టం లేక రాజీనామా చేశారు, ఆయన వ్యక్తిగత విషయం. అయితే ఇక్కడ నేను నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తా, అది ఏ పార్టీ నుంచి ఆయన ఇంకా చెప్పలేదు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని కాదని ఇక్కడ 2 పార్టీలు మనకు గుర్తుకొస్తాయి. ఒకటి వైఎస్ఆర్సీపీ కాదన్నప్పుడు టీడీపీ జనసేన, ఈ 2 పార్టీలు కూడా పొత్తుతో ఉన్నాయి. ఈ పొత్తుతో ఉన్నాయి కాబట్టి ఈ 2 పార్టీల తరఫున ఎవరు నిల్చున్నా కూడా ఒకరే నిల్చుంటారు అనమాట. మరి ఆ పార్టీ స్థానంలో నిల్చున్నప్పుడు ఎవరు ఏ పార్టీ ఆహ్వానిస్తుంది, ఏ పార్టీలోకి వెళ్తాడు అన్నది ఆయన వ్యక్తిగత విషయం. అయితే కొంతమంది ప్రచారం చేస్తున్నట్లు ఎవరు షాక్ ఇచ్చారు. ఇక్కడ ఖచ్చితంగా నరసరావుపేట ఎంపీ ఎవరైతే ఉన్నారో లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఆయనకే వైఎస్ఆర్సీపీ షాక్ ఇచ్చింది. నరసరావుపేట ఎంపీ స్థానంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు అయితే ఎన్నికలు జరిగాయో అన్నిసార్లు కూడా ఎవరికి రానంత మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి వచ్చింది. ఇది లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని చూసి ఓట్లు వేశారంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో 7 మంది ఎమ్మెల్యేలు ఉంటే 7 మంది కూడా ఖచ్చితంగా ఓసీ అభ్యర్థులు. ఆ ఓసీ అభ్యర్థుల బలాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి చేకూరింది. ఎందుకు వైఎస్ఆర్సీపీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ఓట్లను వెనుదనగా ఉన్న పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఓట్లన్నీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి పడ్డాయి. ఈ నేపథ్యంలో అక్కడ అందరూ ఓసీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నారు, బీసీలకు పెద్దపీట వేయాలి. అందులోగానే నరసరావుపేట ఎంపీ స్థానంలో ఉన్న ఏవైతే నియోజకవర్గాలు వాళ్ళందరికీ అండగా ఉండాలి, వాళ్ళందరిపై పెత్తనం సాధించాలి బీసీ అభ్యర్థి అని చెప్పి వైసీపీ పార్టీ ఒక బీసీ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చారు. ఆ బీసీ అభ్యర్థి ఎవరంటే ప్రముఖంగా 2 పేర్లు వినిపిస్తున్న వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, వైసీపీ పార్టీ వర్గాల్లో కావచ్చు. ఒకటి విడుదల రజనీ, 2 అనిల్ కుమార్ యాదవ్. నిజంగా విడుదల రజనీ కనుక ఇక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా అందరికీ చెక్ పెట్టే అవకాశం ఉంది. మరి విడుదల రజనీ కంటే అనిల్ కుమార్ యాదవ్ కనుక ఇక్కడ పోటీ చేస్తే ఇంకా విడుదల రజనీ కంటే గట్టిగా మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా దాదాపు పోయినసారి 1,00,000 మెజార్టీ వచ్చి ఇప్పుడు 2 లక్షల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తుడిగా, వీరాభిమానిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే ఆ తిరిగి 100 మాటలు అనే క్యాపబిలిటీ ఉన్న నాయకుడు ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు. అంటే ఈయన ఏమైనా దురుసుగా ప్రవర్తిస్తాడంటే ఖచ్చితంగా దురుసుగా ప్రవర్తించడు. ఎవరైతే అనైతికంగా విమర్శలు చేస్తారో ఆ విమర్శలకు ఈయన వెంటనే రియాక్ట్ అవుతాడు అనమాట. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అనిల్ కుమార్ యాదవ్. మరి అనిల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి పోటీ ఇస్తాడంటే ఖచ్చితంగా పోటీ ఇస్తాడు. ఎందుకు లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి ఖచ్చితంగా గట్టి పోటీ కాదు, అసలు ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి గెలిచే అవకాశం కూడా ఉండదు. కనీసం గెలుపు దేవుడు వరకు కనీసం డిపాజిట్లు దక్కే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు డిపాజిట్లు అంటే అనిల్ కుమార్ యాదవ్ అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోనే కాదు యావత్ తెలుగు 2 రాష్ట్రాల్లో ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన యూత్లో బాగా ఉన్నాడు, బాగా మాట్లాడతాడు, సమస్యలపై బాగా చర్చిస్తాడు, నిధులు తీసుకొని రాగలుగుతాడు. కేంద్రంలో కూడా మన మాటను వినాలి అంటే అనిల్ కుమార్ గారికి ఓటేయాలి, మన సమస్యలు గుర్తు చేస్తాడు, మన సమస్యలపైన పోరాడతాడు. మన రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అనిల్ కుమార్ గారు ఇంత గట్టిగా మాట్లాడినప్పుడు, కేంద్ర పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఇంకెంత గట్టిగా మాట్లాడాలి, మన సమస్యలు ఇంకెంత గట్టిగా మాట్లాడాలి, ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు తీసుకొచ్చే క్యాపబిలిటీ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అదిగాక బీసీ నాయకుల్లో బలమైన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్. ఈ నేపథ్యంలో ఆయనకు గనక అక్కడ ఎంపీ స్థానం ఇస్తే భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీకి. మరి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అనిల్పై నిలబడగలగడా అంటే ఖచ్చితంగా నిలబడలేడని చెప్తారు. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ బలమైన వ్యక్తి, అందరినీ సముచిత న్యాయస్థానంలో అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి అని మనకి తెలుస్తుంది. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి మంత్రిగా పనిచేశారు, మాజీ మంత్రిగా ఉన్నారు. మరి ఒకసారి మాజీ మంత్రి, ఈ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఇక్కడ గనక వస్తే పల్నాడు ప్రజలు ఖచ్చితంగా ఆయన యాక్సెప్ట్ చేస్తారంటే 100% ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాకుండా పల్నాడు వ్యక్తులే కాదు